ఈ కర్ర తీసుకెళ్ళు. ఇదేనారా మీ పాము? ఎదవల్లారా, ప్లాస్టిక్ పాముని తీసుకొచ్చి ఇక్కడ వేసి అమ్మాయిని ఇలా చూడాలనేగా మీరు చేసింది? ఏదో కాపాడుతారు మేము వస్తే మమ్మల్ని పట్టుకుని ఏదో అంటావేంటి? ఏరా చెప్పండి. ఆపండ్రా మీ వెద నాటకాలు. మీరంతా ఇది కావాలని చేశారు కదా. హలో హలో, బక్కదాని అంత సీన్ లేదమ్మా. నాకు అర్థమైందిరా, మీరు ఇదంతా పాము డ్రామా ఆడి కావాలని ఏదో చూద్దాం చేద్దామనే ప్లాన్ చేశారు కదా. అరే మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టాం రా. మీ సంగతి నాకు తెలుసురా. మీరు ముందుకే నుంచి వెళ్తారా లేదా? చంపేస్తాను మిమ్మల్ని. రే ఎదవల్లారా, రే ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టు, చంపేస్తాను రా. చంపేస్తాను మిమ్మల్ని. సచ్చినోడా, మంచిగా ఉన్న నా కాపురంలో నా భర్తని నాకు కాకుండా దూరం చేస్తావా? ఖాళీగా ఉంటే ఏ కరెంటు తెగునో పట్టుకోక కాపురాలు ఎందుకు నాశనం చేస్తారో సచ్చినోళ్ళారా. ఒరే పిచ్చోళ్ళ తిట్లు ఆశీర్వాదాలు రా నీ. మహాలక్ష్మి, నేను చెప్పా కదా ఆ విధవలు వాళ్ళే. వాళ్ళేనా? వాళ్ళని వదిలిపెట్టను. రండే. ఆగండ్రా. రా అంటావేంటి? మీరు చేసిన వెధవ పనికి అయ్యా బాబు అని మర్యాద ఇవ్వాలా? ఈ పొట్టోడే నేను అంతా చేసింది. ఫస్ట్ వీడిని కొట్టాలి. ఎవరే నీకు పొట్టోడు? ఎక్కువ వారాసం చేయమాక, నలిపేస్తా. అది కాదే, ఈ కర్రోడే పాము పాము అని పెద్దగా బుసగొట్టి చెప్పాడు. ఏ బక్కదారా, నువ్వు పెద్ద ఐశ్వర్యాలకి అందంగా ఉన్నట్టు ప్లాస్టిక్ పాముని చూపించి నాటకాలు ఆడుతున్నారా గాడిదుల్లారా? గాడిదులా? మీరు దున్నపోతులా? మీరెవరితో పెట్టుకుంటున్నారో తెలుసా? లక్ష్మి, మహాలక్ష్మి ఇక్కడ. తాట తీస్తాను, అర్థమైందా? అయ్యగారు, అభిషేకం కోసం నెయ్యి తెచ్చాను. ఏం రంగా, రేపు శనివారం కదయ్యా, పూజకు కావలసిన పూలు పండ్లు అన్నీ తీసుకురా. సరే అయ్యగారు, ఉంటాను. ఓం శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదం జాయే సర్వ విఘ్నోపశాంతయే. పెద్దిరెడ్డి బిడ్డ అని ఎంత పొగరం చూసావా? ఏంట్రా, ఏమైంది? ఆ ఎదల గురించి నువ్వు మహాలక్ష్మితో గొడవ పడింది. అయినా పెద్దిరెడ్డి మేనకోడలతో మనకి ఎందుకురా స్వామి? అబ్బా, అసలు నేనేం తప్పు చేశాను? పెద్దోళ్ళతో పెట్టుకోవడం మనకి ఎందుకురా? వెళ్ళి మహాలక్ష్మిని క్షమించమని అడుగుపో. సరే, అలాగే.
మహాలక్ష్మి, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వనుకున్నట్టు రంగా చెడ్డవాడు కాదు. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నన్ను నమ్ము. వాస్తవానికి తాగిన మైకులో నీ దగ్గరికి వచ్చాడు. తప్పే. అలా అని తప్పుడు మనిషి కాదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఆ రోజు మీ ఫ్రెండ్స్ని ఏడిపించింది కూడా మేమే. రంగా అలాంటి వాడు కాదు మహాలక్ష్మి. మహాలక్ష్మి, తప్పు చేసింది మేం కదా, శిక్షిస్తే మమ్మల్ని శిక్షించు. తోటి ఆడపిల్లగా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ రోజు జరిగింది రంగకి ఏమీ తెలీదు. వాస్తవానికి రంగ చాలా మంచోడు. సారీ. మీరే తప్పు చేయనప్పుడు మీరు సారీ చెప్పడం బాగోదు. థ్యాంక్స్ మహాలక్ష్మి, అర్థం చేసుకున్నావు. మ్మ్. మరి మీ మేనకోడలు ప్రేమించిన వాడిది ఏ కులం? మేము చెప్పినది తప్పైతే నేనే నా పెనిమిటి తల నరికి ముండ మోస్తా. నా కొడుకు తల తీసి నీ కాలు దగ్గర పెడతా. అదే నిజమైతే నా కొడుకు కాలు కడుగుతావా? నీ మేనగోడల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా? గాయత్రి, వస్తున్నానండి. ఏంటండి? మహాలక్ష్మిని పిలువు. ఏదో పనుందని వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళిందండి. ఏమైందండి? ఏం లేదు. ఏంటో ఈయన మేనకోడలు ఒక్క క్షణం కనిపించకపోతే మనిషి మనిషిలా ఉండడు. ఏ రంగా, నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు. నీ ఫ్రెండ్స్ అంతా ఎక్కడా? చచ్చా, వాళ్ళతో నేనెందుకు తిరుగుతా? బాగుపడే లక్షణాలు బానే ఉన్నాయి. ఇంకోసారి నీ ఫ్రెండ్స్ తో కనిపించాలి. నీ చేతిలో ఉన్న కత్తి నీ పీక మీదకొస్తుంది. అలాగే. బాగుపడతావు రంగా. ఈ మహాలక్ష్మి చెప్పే మాటలు బానే వింటున్నావు. మహాలక్ష్మి